రావాల్సిందిగా కోరుచున్నాము. భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అంగరంగ వైభవంలో జరుగుతున్నది. మా డాక్టర్ జైబీం బాలకృష్ణ గారు మీ చూపుడు వేలు ఇంకా మమ్మల్ని సూదరి గుండెల్లో గుచ్చుతుంది అనేటువంటి ఒక చక్కని గీతం, ప్రపంచంలోనే అతిపెద్ద గీతం. ఈ గీతాన్ని గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా చేస్తున్నాను. హలో హలో హలో, మంచినీళ్ళు అరేంజ్ చేయండి. మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు దగ్గరలో మంచినీళ్ళు అరేంజ్. మన ఊరి ఆడపడుచు, మన పల్లె మొదటి మహిళా ఉద్యోగి, మన గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్న సాహసి, మన గ్రామంలో సహాయం చేయడానికి వెనుకాడని మంచి మనసున్న మనిషి. ఈ బహిరంగ సభకు అధ్యక్షురాలుగా తన స్థానాన్ని అధిష్ఠించవలసిందిగా కోరుతున్నాము. డాక్టర్ కావ్య జీవన్, come to the dais and give the bouquet as a token of honor. ప్రసాద్ గారు లైవ్ ఏమైనా వస్తుందా? థ్యాంక్ యూ మ్యామ్. నిరంతరం పాటిస్తూ తన ధర్మాన్ని తూచా తప్పక పాటిస్తున్న మహామనిషి. ఈనాటి అంబేద్కర్ కాంచ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి డాక్టర్ కె మన్మథరావు గారిని విస్మృతి గివ్ ది బొకే యాజ్ ఎ టోకెన్ ఆఫ్ హానర్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you giving me this opportunity to me. I am here because ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతున్న గొప్ప ఆశయవాది, ఆంధ్ర యూనివర్సిటీ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ పిడి సత్యపాల్ గారు కరతాళ ధ్వనిలో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో కోనసీమ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ అడ్వకేట్ పావనమూర్తి గారి అమ్మాయి, 2-3 భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగిన మేడంజీ, ఆంగ్ల ఆచార్యునిగా గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ చింతకాయల ప్రజ్ఞ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే వీరిరువురు భార్యాభర్తలు. వీరిరువురు అంబేద్కరిజాన్ని తన భుజాల మీద మోస్తున్న గొప్ప ఆదర్శ దంపతులు. థ్యాంక్ యూ మ్యామ్. మన ప్రకాశం జిల్లా వాసి, అనంతవరం నివాసి, ఆంధ్ర విశ్వ కళా పరిషత్లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ కసుకూర్తి వెంకట్రావు గారు రావడం ఎంతో సంతోషం కోరుచున్నాం. సైనికుడైన చూపుడు వేలు చురక, పాటే తన ఆయుధం జైబీం డాక్టర్ బాలకృష్ణ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీవల్లిని బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒకసారి కృష్ణ గారు రచిస్తున్నటువంటి పాట
ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా వినాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటేనే నిశ్శబ్దం. సునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండా పాతేటెందుకురా రాజ్యం తెచ్చేటెందుకురా బ్రతుకులు మార్చేటెందుకురా భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండా పాతేటెందుకురా రాజ్యం తెచ్చేటెందుకురా బ్రతుకులు మార్చేటెందుకురా భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండా పాతేటెందుకురా రాజ్యం తెచ్చేటెందుకురా బ్రతుకులు మార్చేటెందుకురా కుల వివక్షత కోరలో మతమౌఢ్యపు మంటల్లో నువ్వు పడినప్పుడు మతిపోయినప్పుడు గతి లేనప్పుడు నీవు చితికి సిద్ధమైనప్పుడు నీకై యుద్ధం చేసిన మహర్వీరుడు ఎవరోయి నీకు విడుదలనిచ్చిన విజ్ఞాన యోధుడు ఎవరోయి భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండా పాతేటెందుకురా రాజ్యం తెచ్చేటెందుకురా బ్రతుకులు మార్చేటెందుకురా చదువు మాని మన పిల్లలు అయ్యో గాలికి తిరుగుతున్నారు సెల్ ఫోన్ బానిసలైనరు గమ్యమే ఎరగకున్నారు అయ్యో బంధను కోల్పోతున్నారు తాగుడు జూదంలో పడ్డారు ఇక జాతిలో జ్ఞానోత్పత్తి శూన్యమా జాతిలో జ్ఞానోత్పత్తి శూన్యమా జాతిలో జ్ఞానోత్పత్తి శూన్యమా బాబా సాహెబు వాన వాళ్ళు ఓరోయి బాబా సాహెబు వాన వాళ్ళు ఓరోయి ఈ దేశ చరిత్రలో ఇంకెన్నాళ్ళో లేరోయి భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండా పాతేటెందుకురా రాజ్యం తెచ్చేటెందుకురా బ్రతుకులు మార్చేటెందుకురా భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండా పాతేటెందుకురా రాజ్యం తెచ్చేటెందుకురా బ్రతుకులు మార్చేటెందుకురా ఎర్రకోటపై నీలి జెండా పాతేటెందుకురా రాజ్యం తెచ్చేటెందుకురా బ్రతుకులు మార్చేటెందుకురా నెల జీతము చేతబట్టుకొని షాపింగ్లు ఎన్నో చేస్తుంటారు కిరాణా కొట్టులకు వెళ్తుంటారు సరుకులు బాగా కొంటుంటారు కొంటుంటారు తెగ తింటుంటారు అవి అరిగేదాకా నిద్రపోతుంటారు అవి అరిగేదాకా నిద్రపోతుంటారు అవి అరిగేదాకా నిద్రపోతుంటారు తోటి దళితుడా జాతి ద్రోహుడా ఓరోయి తోటి దళితుడా జాతి ద్రోహుడా ఓరోయి సాటి జాతి జనుల కన్నెత్తి చూడవు ఏమోయి భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండా పాతేటెందుకురా రాజ్యం తెచ్చేటెందుకురా బ్రతుకులు మార్చేటెందుకురా భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండా పాతేటెందుకురా రాజ్యం తెచ్చేటెందుకురా బ్రతుకులు మార్చేటెందుకురా రాజ్యాధికారమే అంతిమం రాజ్యాధికారమే అంతిమం అది అందరూ ఎరిగిన వాస్తవం అది అందరూ ఎరిగిన వాస్తవం మనం కోటాను కోట్ల దళితులం ఓటే జాతిల కీలకం ఓటే జాతికి గౌరవం ఓటే జీవిత సంతకం మన ఆత్మగౌరవాన్ని నమ్మినం మనం ఆత్మగౌరవాన్ని నమ్మినం మనం ఆత్మగౌరవాన్ని నమ్మినం ఈ కోటాను కోట్ల దళిత వీరులము ఓరోయి
ఈ కోటాను కోట్ల దళిత వీరులము ఓరోయి ఏకమైన నాడు దేశం మనదే లేరోయి భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండ పాటేటందుకురా రాజ్యం తెచ్చేటందుకురా బ్రతుకులు మార్చేటందుకురా భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి జెండ పాటేటందుకురా రాజ్యం తెచ్చేటందుకురా బ్రతుకులు మార్చేటందుకురా భీమరావు వారసునిగా. మిత్రులారా, ఈరోజు ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకొని మీ ఓటు వేయండి. మీరు అంబేద్కర్ వారసులైతే మీ ఓటు ఎవరికి వేయాలో, మనకు మంచి చేసేవాడికి వేయాలో నిర్ణయించుకొని ఒక 100 మందైనా సరే మీరు మారి మీ ఓటు వేయండి. కద్దరు దుస్తుల్లో వస్తాడు, నలుగురి చెంచాలు వెంటేసుకొస్తాడు, నీకు మాయ మాటలెన్నో చెప్తాడు, నిన్న మీటింగ్ చోటికి తెస్తాడు, నీకు చీటింగ్ టోపీ పెడతాడు, నీ భుజం మీద చెయ్యి వేస్తాడు, జోబీలో వెయ్యి పెడతాడు, బిర్యానీ ఉట్టు పెడతాడు, బీరు బ్రాండి తాగిస్తాడు, నిన్ను మత్తులో దించేస్తుంటాడు, మీ మొత్తాన్ని దోచేస్తుంటాడు, మీ మొత్తాన్ని దోచేస్తుంటాడు, మీ మొత్తాన్ని దోచేస్తుంటాడు. మీ తాతల తండ్రుల కొంపల గూల్చింది వీడేరా, మీ తాతల తండ్రుల కొంపల గూల్చింది వీడేరా, నీ బిడ్డల్ని కూడా పిండుకు తింటాడు లేవరా భీమరావు వారసునిగా పుట్టిందెందుకురా ఎర్రకోటపై నీలి